ఎన్నో తరాల వారికి మానవజాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలంలో రామ మందిరంలో ప్రస్తుతానికి తొలి దశ పూర్తయింది. త్వరలోనే అయోధ్యలోని రామ మందిరంలో రామయ్య అందరికీ దర్శనమివ్వనున్నారు. అయోధ్య రామాలయం ట్రస్ట్ సభ్యులు జనవరి 22న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉడతా భక్తిగా అన్న మాటకు రామాయణంలో ఎంత విలువ ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ నర్సరీ చేసిన కృషిని ఇలాగే సరిపోల్చాలి. దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్య రాముని పట్ల తమకున్న భక్తిని వివిధ రూపాలలో చాటుకుంటున్నారు. ఒకరు గుడిగంటను అందిస్తే మరొకరు పదుకులు, ఇంకొకరు విగ్రహాలు, దర్వాజలు, అక్షింతలు ఇలా రకరకాలుగా కానుకలు పంపిస్తున్నారు. తిరుమల తిరుపతి నుంచి అయోధ్యకు లక్షల కొద్దీ లడ్డూలు కూడా వెళ్లనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో మొక్కలతో అయోధ్య రామమందిర నమూనాను రూపొందించి చెలో అయోధ్య అంటూ రామయ్య దర్శనానికి పిలుపునిచ్చారు. 60,000 మొక్కలతో 10 రోజులు దీన్ని మా వర్కర్స్ శ్రమించి చేశారన్నమాట దీన్ని. ఇప్పుడు మరి ఎక్కడ చూసినా అదే కదండి. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్టు కొత్తగా రైల్వే స్టేషన్ ఎంతో గొప్పగా ఇప్పుడు మన దేశమే కాకుండా అక్కడ 120 దేశాల నుంచి వస్తున్నారని చెప్పారండి ఇక్కడికి. ఇది పెట్టిన తర్వాత మనకి చూస్తాకే RSS కార్యకర్తలు, అలాగే మన రామ మందిరం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు చెప్పారన్నమాట. మేము మామూలుగా పెట్టేది వాళ్ళందరూ దీన్ని చూస్తాకు చాలా బాగుందని చెప్పి దీన్ని 120 దేశాల నుంచి చూస్తాకు వస్తున్నారు జనం. అలాంటిది మీరు ఇక్కడ ఇంకా ముందుగానే మన జనం దృష్టిలో పెట్టేది మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పారు మాట్లాడారు. ఈ RSS కార్యకర్త కానీ ఆ ట్రస్ట్ బోర్డు నెంబర్లో వచ్చి కొంతమంది మాస్టర్ లాల్లో వచ్చి చెప్పిన దానికి ఆ కష్టం అంతా మర్చిపోయింది. దెబ్బకి అంత ఆనందంగా ఉంది మాట. అయోధ్య రూపంలో ఉన్న ఈ నర్సరీ దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే కొత్త ఏడాదికి మొక్కలతో స్వాగతం పలికేలా ఓ ప్లాన్ తయారు చేశారు. 2024కు వెల్కమ్ చెప్పడానికి, అలాగే రామయ్యకు ఉడతా భక్తిగా ఈ మొక్కలతో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేశారు. ఇందుకోసం 50,000 మొక్కలను ఉపయోగించారు నిర్వాహకులు. ముందు ఇసుక మీద అయోధ్య నమూనాను గీసి ఆ తర్వాత వివిధ రకాల మొక్కలతో రామాలయాన్ని డిజైన్ చేశారు కడియం నర్సరీ నిర్వాహకులు. రామ మందిరాన్ని మళ్లీ నిర్మించుకోవడం హిందువులందరికీ గర్వకారణమన్నారు నర్సరీ యజమాని. అందుకే మొక్కలతో రామమందిర్ ఆకృతిని తయారు చేశామన్నారు. ఇలాగ మేము ఈ నెలకొర వరకు ఉంచాడు దీన్ని. తర్వాత బాగుంది కాబట్టి ఇంకా ఎండలు కూడా ముదురుతాయి కదండి, తీసేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఏదైతే ఇక్కడ రామ మందిరానికి సంబంధించి అక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత ఇక్కడ కూడా అక్కడ ఈ మొత్తం డిస్ప్లే చూపిస్తున్నారు. అక్కడ అయ్యేదాకా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంరక్షిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకున్నామని చెప్తున్నారు ఆంజలి గారు. అయినప్పుడు కూడా ఇక్కడి మొక్కలు ఏదైతే మన కడియపు లంకల మొక్కలు కూడా ఏంటంటే అయోధ్యలో కూడా ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మేము చూపిస్తాను. కీప్ వాచ్ ఏబిహాంధ్రుతి మియాలి.